ఈరోజు మీకు భిన్నంగా కనపడే విధంగా నా మాటలు ఉండొచ్చు. ఎందుకంటే నేను అప్పుడప్పుడు మీకు వాస్తులో కొన్ని రెమెడీస్ చెప్పేసరికి మీరు విచిత్రంగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. ఏ రెమెడీ అయినా నేను చెప్తున్నది ప్రతిదీ ఒక శాస్త్ర ఆధారంగా ఇంతకుముందు మన మహానుభావులు ఆలోచించి నిర్వర్తించిన విషయాలను మాత్రమే మేము ముందుస్తున్నాను. నా సొంత కవిత్వం కాదు, నా సొంత కట్టుకథలు కాదు. అదే వాటిలోని భాగాలే మీ ముందుంచడం. మహానుభావులు కొంతమంది చెప్పినప్పుడు విన్నది, లేక వాళ్ళు రాసింది నేను చదివింది, నేనున్న కష్ట నష్టాలలో వీటిని నేను వాటిని ఆచరించడంలో అలవాటు చేసుకున్న విషయాలు మాత్రమే అలవాటు చేసుకొని పరిపక్వత చెందిన అంటే లాభాలు పొందిన విషయాలు మాత్రమే మీకు చెప్తున్నా. ఎందుకంటే అట్లా లాభాలు పొంది కోటీశ్వరుల మౌలితం అనేది కాదు. మన కర్మఫలాన్ని కూడా మనం కొంత అనుభవించక తప్పదు. కర్మ కూడా మనం వెంటుంటుంది, విధి కూడా మనం వెంటుంటుంది. కాబట్టి ఆ విధిని అంటే కర్మ విధి రెండొకటే, ఆ విధిని కూడా అనుభవించక తప్పదు. కాకపోతే కొంచెం ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది. ఎందుకంటే ఏ సందర్భంలోనైనా ఒక చెట్టు కింద ఉన్నప్పుడు వచ్చే గాలికును ఖాళీ స్థలంలో వెళ్తున్నప్పుడు వచ్చే గాలికును ఎంతైనా తేడా ఉంటుంది. కాబట్టి అలాగే ఈ వాస్తుశాస్త్రంలోని కొన్ని ధర్మాలకు విరుద్ధంగా కాకుండా అనుగుణంగా కొన్ని రెమెడీస్ మీ ముందు చెప్పడం జరిగింది. ఇంతకుముందు నేను వీడియోలలో వాటి మీద నేను హిందువునను, నేను ముస్లింనను, మీరు భిన్నాభిప్రాయాలను తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ముస్లిం కులంలో దూదేకుల తెగకు చెందినవాడని. కాబట్టి మీకు తెలుసు, దూదేకుల కులం అంటే ఉభయచర జీవి, ఒక కప్పలాగా నీళ్ళలో బతుకుతుంది, భూమిలో బతుకుతుంది. అంటే హిందువులతో మహమ్మదీయులతో అందరితో సత్సంబంధాలు ఉండే క్యాస్టే దూదేకుల కులం. కాబట్టి మీరు ఇది గమనించి కులాన్ని మతాన్ని అనేది వ్యతిరేకతలను పక్కకు పెట్టి, నేను సండే అంటే సండేలో వాస్తు వార్త అనే సండే బుక్లో సండే స్పెషల్లో వాస్తు వార్త అనేది వచ్చేది. నేను ఎప్పటికీ ఆ వాస్తు విషయాలు అన్ని సండే బుక్కులలో వచ్చి అందరి రాసిన కార్టూన్లన్నీ నేను చదివేవాడిని. దాని తత్ఫలితంగా వచ్చినటువంటి భావాలు, ఆ భావస్ఫురణ మాత్రమే నేను మీ ముందు పంచుతున్నాను. అయితే ఇప్పుడు మీకు అసలు విషయానికి వస్తున్నా. దీన్ని కూడా మీరు నవ్వుకుంటారో, నిజమని నమ్ముతారో నమ్మరో, నమ్మాలని నేను ఆశిస్తూ ఈ విషయాన్ని మీ ముందు పెడుతున్నా. ఒకసారి సండే స్పెషల్లో నేను చదివింది ఏంటంటే, ఒక ఫ్యామిలీ చాలా కష్టపడుతూ ఒక మహానుభావుని, ఒక పండితుని దగ్గర, వాస్తు పండితుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం చూడని ఒక్కొక్కసారి మన ముందుకు వచ్చిన వ్యక్తి తనే ముందు అన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అలాగే ఈ పండితుని ముంగట కూడా వీళ్ళు చెప్పుకొచ్చారు, మాకు ఇట్లా కష్టాలు 6 నెలల నుంచి చాలా ఇబ్బందులు అవుతున్నాయి, ఫైనాన్షియల్గా దేంట్లో అసలు వ్యవహారం అన్నీ దెబ్బతిన్నాయి, ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు అని వాళ్ళు చెప్పినప్పుడు, అలాగే అందులో నుంచి ఆ ఫ్యామిలీలోని వాళ్ళ భార్య ఏమని చెప్పిందంటే, ఏమంటా నా బిడ్డ పెళ్ళయిందో అప్పటి నుంచి నాకు ఇలాంటి పరిస్థితులు ఇటువంటి పరిస్థితులు నాకు వచ్చేసినాయి, నేను ఏం చేయాలో నాకు ఏం అర్థం అవ్వట్లేదు, బోధపడట్లేదు, ఫైనాన్షియల్గా దుస్థితి, వ్యవహారంలో దుస్థితి, అన్నీ ఎటు చూసినా అంత వ్యతిరేకతలే కనబడుతున్నాయి అన్నప్పుడు ఆ మహాత్ముడు బాగా గమనించిండు. అంటే దీనికి మీకు కూడా తెలుసు, ఇలాంటి వచ్చినప్పుడు అనూహ్యమైన ప్రమాదాలకు వాటికి అన్నిటి కారణం ఏంటంటే ఉత్తరవాయువ్యం పెంపు అనేది మీకు అందరికీ తెలుసు, బహుశా తెలిసే ఉంటుంది, తెలుసు కూడా. అయితే ఈ ఉత్తరవాయువ్య పెంపు అని ఆయన చెప్పలే. ఈ మహానుభావుడు మీ ఇంటికి ఉత్తరవాయువ్యం పెంపు ఉంది, దానివల్ల ఇది జరుగుతుంది అని మాత్రం ఆయన చెప్పలే. ఆయనే వీరి మాటలన్నీ విన్నాక ఏమన్నాడంటే, ఆయన ఒక ఆలోచనకు వచ్చిండు. ఎట్లా అంటే, వీళ్ళకు ఇంతకుముందు ఉన్న బిడ్డ మీద చాలా బాగా ప్రేమతో చూసుకున్న బాబతు, కాబట్టి అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత వీళ్ళకు అమ్మాయిని లేకుండా తట్టుకోలేకపోతున్నారు, దాని తర్వాత అసలు వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అనే ఉద్దేశంతో ఒక కుక్క పిల్ల అంటే ఒక చిన్న డాగు, అదే వీటిని ఈ వాస్తు దోషాలను ఆయన పక్కబెట్టి ఆయన చెప్పిన ప్రతి మాటను అర్థం చేసుకున్నాడు. కాబట్టి వాళ్ళ భార్య నుంచి వచ్చినటువంటి బాధను కూడా అతడు అర్థం చేసుకున్నాడు. కాబట్టి అలాంటప్పుడు ఏం చేసిండంటే, ఇలా ఒక చిన్న ఆడపిల్లను, కుక్క పిల్లను, డాగ్ పిల్లను, చిన్న ఆడపిల్లను తెచ్చి సాదండి, మీకు మంచి జరుగుతుందని ఒక ఉచిత సలహా ఇచ్చిండు. దాని తర్వాత నిజంగానే ఆ మహానుభావుడు చెప్పిన మాట ప్రకారం ఈ చిన్న కుక్క పిల్లను అంటే డాగ్ను తీసుకొచ్చుకొని వాళ్ళు సాదుకోవడం వల్ల చాలా మంచి మార్పులు వాళ్ళకు వచ్చేసినాయి. అంటే ఇలా
ఆ చిన్న పిల్లని తెచ్చి చదువుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో కొన్ని మార్పులు. అంటే ఏంటిది మార్పులు అంటే, ఆ ఇంటికి వచ్చేసరికి అది అటు ఇటు తిరగాడడం, దాన్ని పట్టుకోవడం, దానికి అన్నం పెట్టడం అనేది, అంటే టైం వాళ్ళ మనసు అంతా ఈ పిల్ల మీదకి వచ్చేసింది కాబట్టి వాళ్ళ ఇప్పటి వరకు వాళ్ళ మనసులో ఏదైతే లేదు అనుకున్నది ఉన్నదో అదంతా ఈ పిల్లలో చూసుకుని, ఈ డాగ్ పిల్లలో చూసుకున్నారు వాళ్ళు. దాంతో కొంత మార్పులు వచ్చింది. అంటే ఇక్కడ వాయువ్య దోషం ఉన్నది వాస్తవమే, మరి మార్పు ఎట్లా వచ్చిందంటే మనసు యొక్క మార్పే ఆ వారి పరిస్థితుల్లో మార్పు వస్తుంది. మనం ఏదైనా ఉన్నది అనుకున్నప్పుడు అది మన చెదలు పట్టినట్టే పడుతుంది. మనము దేని మీద దృష్టి పెట్టకపోతే ఆ చెదలు అనేది అక్కడికి రాదు. ఇది బాగా గుర్తుంచుకోండి. అందుకనే మనస్సు అనేదాన్ని ఖచ్చితంగా కనుక నిలుపుకోగలిగితే మనం అన్ని శాస్త్రాలను గెలవచ్చు. మనసు నిలుపుకోనప్పుడు మాత్రమే ఇవి అన్ని మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లేని దాన్ని ఉన్నదని ఊహించడం, ఉన్నదాన్ని లేదని వదిలిపెట్టడం అనేది జరగకుండా మనం ఒక భావనకు కనుక రాగలిగితే ఖచ్చితంగా దాంట్లో మనం ఆ సుఖ సంతోషాలను పొందవచ్చుననేది నా అభిప్రాయం. నేను మీ అన్వర్ బాషా, హజరత్ యాకుషాల్ బాబా దర్గా షరీఫ్ బండనగారం. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. అందరికీ నమస్కారం.